నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా మరొక కీలక అడుగు అప్డేట్ అయితే, ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఈ రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు తాజాగా ప్రతిపాదనలు, ఉత్తర్వులు అయితే మంజూరయ్యాయి. ఆ విషయాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో పూర్తిగా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలక అడుగు అయితే పడింది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఇప్పించేందుకు ముందుకొచ్చింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. రాజధానిలో న్యాయపరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నింటిని కూడా అధిగమించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అమరావతికి రుణం అంశంలో ప్రపంచ బ్యాంకు నుంచి కీలక సమాచారం అయితే వచ్చింది. అమరావతికి వచ్చే వారం అత్యున్నత స్థాయి ప్రపంచ బ్యాంకు బృందం అయితే రానుంది. 14 మంది సభ్యులతో కూడినటువంటి బృందం ఈ రాష్ట్రానికి రానున్నట్లు సిఆర్డీఏ అయితే సమాచారం ఇచ్చారు. అమరావతి రాజధానికి ప్రాజెక్టులు భారీగా ఎంత మేర రుణం ఇవ్వగలుగుతున్నామన్నది ఈ బృందం నిర్ణయిస్తుంది. దీంతో ఈ బృందానికి డిపిఆర్ నివేదికలను అయితే అందించేందుకు వీలుగా ఈ సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ కూడా కొద్ది రోజులుగా వివిధ శాఖల అధికారులతో కీలక సమావేశాలు అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఈ సిఆర్డీఏ విభాగాలను కూడా సమీక్షించడం జరిగింది. ఈ సమీక్షలో అమరావతిలో శాశ్వత ప్రభుత్వ కాంప్లెక్స్లో భాగంగా నిర్మించేటువంటి సచివాలయ టవర్లు, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఎన్జిఓ సెక్రటరీలు, జడ్జీల భవనాలు, ప్రభుత్వ టైపు 1, టైప్ 2 భవనాలు, అట్లానే ఎల్పిఎస్ ఇన్ఫ్రా, ట్రంక్ ఇన్ఫ్రా, ఈ రాజధాని సంబంధిత ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టులన్నీ కూడా ఈ సమగ్ర సమాచారాన్ని ఆయా విభాగాలు అయితే సిద్ధం చేసేలా నిర్దేశించారు. దాదాపుగా ఆయా శాఖల నివేదికలన్నీ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి రాజధాని ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులను ఇంతకుముందు వచ్చినటువంటి ప్రపంచ బ్యాంకు ఫోర్మెన్ బృందం 2 రోజుల పాటు అమరావతిలో పర్యటించి ప్రాథమిక పరిశీలన అయితే జరిపింది. ఈ సమీక్షలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ అధికారులతోటి భేటీ అయ్యడం అయితే జరిగింది. అమరావతి ప్రణాళికల గురించి బృంద సభ్యులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ బృందం వెళ్ళిపోయిన వెంటనే రుణాన్ని నిర్ణయించేటువంటి కీలక బృందం కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా అప్డేట్ వచ్చింది. ఈ కమిటీకి సిఆర్డీఏ నుంచి ఆయా ప్రాజెక్టుల వారీగా ఎంతెంత నిధులు అవసరమన్నటువంటి లెక్కలు ప్రజెంటు తయారు చేసి ఇవ్వాల్సి ఉంది. ప్రాజెక్టుల వారీగా సిఆర్డీఏ కూడా రుణం ఎంత అవసరమన్న లెక్కలను కూడా సంబంధిత విభాగాలతో ఈ యొక్క ప్రాజెక్టులకు లోన్ కాంపోనెంటు ఎంతెంత ఇవ్వాలన్నది 14 మంది సభ్యులతో కూడినటువంటి అత్యున్నత కమిటీ నిర్ణయిస్తుంది. టోటల్గా అమరావతి నిర్మాణానికి అవసరమైనటువంటి 15,000 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు సెంట్రల్ బ్యాంక్ నిధులు అనేవి బృందం అనేది త్వరలో ఆంధ్రప్రదేశ్కి రానున్నారు. ఆ విషయాన్ని ఈ ప్రభుత్వం కూడా వెల్లడించింది. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.